మనం సర్వసాధారణంగా కొన్ని రకాల మందులను ఇంట్లో స్టాక్ చేస్తుంటాం. ఎప్పుడో అవసరం వస్తుందోనని ఇంట్లో మెడికల్ కిట్ తయారు చేసుకుంటూ ఉంటాం. ఎటైనా లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు ఎందుకైనా మంచిదని కొన్ని ముఖ్యమైన మెడిసిన్స్ ని వెంటేసుకుపోతుంటాం. అలాంటి అన్ని సందర్భాలలో పారాసెటమాల్ తప్పక మన వెంట ఉంటుంది. గతంలో క్రోసిన్, పారాసెటమాల్, ఇప్పుడు డోలో 650 ఈ టాబ్లెట్స్ లేనిదే ఏ మెడిసిన్ కిట్ సంపూర్ణం కాదు. ఇదొక్క మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పారాసెటమాల్ తన పరిధిని పెంచుకుంటుంది. అలాంటి అద్భుతమైన డ్రగ్ ను మన డొనాల్డ్ ట్రంప్ సారు గంగలో కలిపేశారు. ఎప్పటిలాగే ఈ వండర్ఫుల్ డ్రగ్ గురించి తనకు తెలిసింది చెప్పేసి హెడ్లైన్స్ లోకి చేరుకున్నారు. రోజు తెల్లవారిందంటే చాలు, ఆయన నుంచి ఏదో ఒక కొత్త అంశం ప్రపంచాన్ని తాకుతూ ఉంటుంది. ఈసారి ఆయన ఏమన్నారంటే, గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడితే వారికి పుట్టబోయే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ప్రముఖ ఆరోగ్య నిపుణులు తీవ్రంగా ఖండించారు. పారాసెటమాల్ వాడకానికి ఆటిజానికి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి బలమైన శాస్త్రీయమైన ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు. గర్భిణీలు ఈ విషయంలో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అయినా ట్రంప్ ఓ డాక్టర్ ఎంత మాత్రం కాదు, పక్కా బిజినెస్ మ్యాన్, అది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్. ఆయనకు ఫార్మా రంగం గురించి తెలిసింది చాలా తక్కువ. అయినా ఇలాంటి ఎంతో ముఖ్యమైన టాబ్లెట్స్ గురించి ఆయన మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా అధ్యక్షుడి నోట ఏ ప్రకటన వచ్చినా అది హెడ్లైన్స్ వార్తగా మారిపోతుంది. ఇప్పుడు కూడా పారాసెటమాల్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ధ్వనిస్తున్నాయి. గర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ టాబ్లెట్ల వంక అనుమానంగా చూస్తున్నారు. ఏమో, ఆయన నిజమే చెప్తున్నారేమో అనుకున్న వారంతా ఖచ్చితంగా ఆ టాబ్లెట్లను తమ లిస్టులో నుంచి తొలగించేస్తూ ఉన్నారు. ఈ విషయంపై భారత వైద్య నిపుణులు స్పందించారు. ఢిల్లీలోని గురుతేగ్ బహదూర్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మనీష్ నారంగ్ మాట్లాడుతూ, గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడితే ఆటిజం వస్తుందన్న ట్రంప్ వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇప్పటి వరకు జరిగిన అధ్యయనాలు పరిమితమైనవి. వాటి ఫలితాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల తల్లిదండ్రుల్లో అనవసర భయాలు నెలకొంటాయి అని ఆయన వివరించారు. పారాసెటమాల్ వాడితే పుట్టబోయే తమ పిల్లలకు ఆటిజం అనబడే మానసిక వ్యాధి వస్తుందని, గర్భిణీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు భరోసా ఇస్తూ ఉన్నారు. గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడకం తల్లికి, కడుపులోని పిండానికి సురక్షితమేనని వెల్లడించారు. మన దేశమే కాదు, ప్రపంచాన్ని 1000 కళ్లతో పహారా కాసే ఐరాసాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్, శిశు వైద్య నిపుణురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పారాసెటమాల్ ఎన్నో ఏళ్లుగా సురక్షితమైన మందుగా నిరూపితమైందని, దాని వాడకంపై భయపడాల్సిన పనే లేదని ఆమె తెలిపారు. పారాసెటమాల్ కు ఆటిజానికి సంబంధం ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపణ కాలేదని ఆమె స్పష్టం చేశారు. సాక్షాత్తు అమెరికా కాలేజ్ ఆఫ్ అబ్స్ట్రేషన్స్ అండ్ గైనకాలజిస్ట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా గర్భధారణ సమయంలో సురక్షితమైన నొప్పి నివారణగా ఎసిటోమైనోఫెన్ ను సిఫార్సు చేస్తూ ఉన్నాయి. దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో ఏ మందులు వాడినా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్ లాంటి నష్టాలు తప్పకుండా ఉంటాయి. గర్భధారణ సమయంలో జ్వరం లేదా నొప్పిని నిర్లక్ష్యం చేయడం కూడా బిడ్డ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు వైద్యుని సలహాతో ఏ మందులైనా వాడాల్సిందే. కానీ మన వార్ స్టాపర్ డొనాల్డ్ ట్రంప్ సార్ మాత్రం జ్వరం, నొప్పులు తగ్గడానికి ప్రపంచమంతటా కోట్లాది మంది ఉపయోగించే పారాసెటమాల్ వల్ల ఆటిజం వస్తుందని గర్భవతులను బెదరగొట్టారు. ఇప్పుడు ఏ దేశంలో చూసినా ఈ విషయంపైనే చర్చ జరుగుతోంది. ఒక్క రోజులోని అమెరికాలోని టెలనాల్ కంపెనీ సేల్స్ గణనీయంగా తగ్గిపోయినట్టు మార్కెట్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. పారాసెటమాల్ ను అమెరికాలోని ఎసిటోమెనాఫిన్ అని అంటారు. దాన్ని టెలైనాల్ అనే బ్రాండ్ పేరు మీద విక్రయిస్తారు. ట్రంప్ సార్ ఈ ఔషధం పేరును కూడా సరిగ్గా ఉచ్చరించలేకపోయారు. అవసరమైతే ఆ నొప్పిని భరించండి, అంతేగాని టెలైనాల్ తీసుకోకండి అంటూ గట్టిగా అరిచినట్టు చెప్పారు. గర్భవతులు జ్వరం వచ్చినా టెలైనాల్ తీసుకోకపోతే జ్వరం మరింత పెరిగిపోయి మరింత శక్తివంతమైన పెయిన్ కిల్లర్స్ వినియోగించాల్సి రావచ్చని ఆ ఔషధ ఉత్పత్తిదారు కెన్వ్యూ హెచ్చరించింది. గర్భవతులకు జ్వరం తగ్గకపోతే నెలలు నిండక ముందే శిశు జననం, గర్భస్రావం వంటి ప్రమాదాలు జరగవచ్చని అమెరికన్ ప్రసూతి వైద్యులు కూడా హెచ్చరించారు. ఎప్పుడో ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవడం డొనాల్డ్ ట్రంప్ కు అలవాటుగా మారుతోంది. తనను తాను సుపీరియర్ గా అనుకుంటూ ప్రపంచానికి జ్ఞానబోధ చేయడానికి బయలుదేరారు. నిజానికి పారాసెటమాల్ లేదా డోలో 360 నిజానికి పారాసెటమాల్ లేదా డోలో 650
టాబ్లెట్లను మన దేశంలో అయితే పిల్లలు జెమ్స్ బిళ్ళలను తిన్నట్టు తినేస్తున్నారని ఒక సర్వే తెలిపింది. కాస్త జ్వరం, తలనొప్పి లేదా ఒళ్ళు నొప్పులు రాగానే మరొక ఆలోచన లేకుండా డోలో 650 మింగేయడం 2020లో వచ్చిన కరోనా మహమ్మారి నేర్పించి వదిలేసింది. డాక్టర్ దగ్గరకు వెళ్లకుండానే కెమిస్ట్ సలహాతో ఒక్క మాత్రతో అన్ని సమస్యలను తొలగించుకుంటున్నారు. కానీ అదే సర్వరోగ నివారణ ఎంత మాత్రం కాదు. డాక్టర్ సలహా లేకుండా ఇలా మందులు వాడటం వల్ల శరీరంలో ఎంతటి ప్రమాదం జరుగుతుందో ఊహించడం కష్టం. నిజానికి కోవిడ్ ముందు వరకు డోలో 650 గురించి జనాలకు పెద్దగా తెలియదు. అప్పటి వరకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు పరిగెత్తే పేషెంట్లు ఇప్పుడు నేరుగా మెడికల్ షాపుకు వెళ్లి డోలో 650 కొనేస్తున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, జలుబు ఇలాంటి అన్నింటికి ఇదే మందు అని ఎవరికి వారే సొంతంగా నిర్ణయం తీసేసుకుని సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఈ ధోరణి భారతీయుల్లో వేగంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు. డాక్టర్లను సంప్రదించకుండా ఇష్టం వచ్చినట్లుగా పెప్పరమెంటల్ లాగా డోలో 650ని మింగేయడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని ఫన్నీగా, ఘాటుగా చెప్తూ ఓ డాక్టర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారి చర్చనీయాంశంగా మారింది. డోలో 650 టాబ్లెట్లో పారాసిటమాల్ ఉంటుంది. ఇది నొప్పి, మంట, జ్వరం కలిగించే ప్రోస్టాగ్లాండిన్ విడుదలను నిరోధిస్తుంది. జ్వరం వచ్చిన సందర్భాల్లో శరీర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది. ఫోర్బ్స్ ప్రకారం 2020లో కోవిడ్-19 వ్యాప్తి చెందినప్పటి నుంచి మైక్రోలాబ్స్ 350 కోట్లకు పైగా డోలో 650 టాబ్లెట్లు విక్రయించింది. దీని ద్వారా ఏడాదికి 400 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మహమ్మారి ప్రారంభమయ్యే ముందు మైక్రోలాబ్స్ ఏటా దాదాపు 7.5 కోట్ల డోలో 650 స్ట్రిప్స్ ను విక్రయించిందని మార్కెట్ పరిశోధన సంస్థ IQVIA తెలిపింది. ఒక సంవత్సరం తర్వాత అది 9.4 కోట్ల స్ట్రిప్లకు పెరిగింది. 2021 చివరి నాటికి 14.5 కోట్ల స్ట్రిప్లను తాకింది. ఇది 2019 సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. ఈ లెక్కలను బట్టి డోలో 650 వినియోగించే వారి సంఖ్య ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచానికి పట్టిన జ్వరాన్ని వదిలేది ఈ వండర్ డ్రగ్ ను 1886 సంవత్సరంలో ఇద్దరు ఫిజిషియన్లు ప్రమాదవశాత్తు కనుగొనడం జరిగింది. మీకు తెలుసా, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అనేక ఆవిష్కరణలు ఇలా యాక్సిడెంటల్ గా కనుగొన్నవే. చెట్టు మీద నుంచి పడిన యాపిల్ని చూసి న్యూటన్ మహాశయుడు గ్రావిటీని కనుగొన్నట్టే ప్రయోగశాలలో పైకప్పు నుంచి బూజు రాలి పడడంతో పెన్సిలిన్ ను కనిపెట్టినట్టు పారాసిటమాల్ ను కూడా కనిపెట్టారని చెబుతున్నారు. వారు పొట్టలో పెరిగే పారాసైట్ ని అరికట్టేందుకు నాఫ్థలిన్ ప్రభావం గురించి పరిశోధిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రయోగాల కోసం లోకల్ ఫార్మసీలో ఆర్డర్ చేసిన రసాయనాలకు బదులుగా పొరపాటుగా మరొక రకమైన కెమికల్ సప్లై చేయడం జరిగింది. వాటి ద్వారా జరిగిన ప్రయోగాలలో తాము ఊహించిన దానికన్నా శక్తివంతంగా యాంటీపైరేటిక్ ఎఫెక్ట్ కనిపించడంతో ఆశ్చర్యపోయారట. తర్వాత జరిగిన విచారణలో సదరు ఫార్మసీ తాము పొరపాటుగా వేరే వాటిని పంపించినట్టు చెప్పారట. దాంతో ఇలా ప్రమాదవశాత్తు కనిపెట్టబడిన డ్రగ్ ను ప్రకటించారట. కాలక్రమేణా అనేక పరిశోధనల తర్వాత ఇప్పుడు ఉన్న స్థితిలో ఈ వండర్ డ్రగ్ పాపులర్ అయి లక్షలాది ప్రాణాలను కాపాడింది. అలా పారాసిటమాల్ ప్రపంచంలోకి వచ్చి చేరింది. ఇప్పుడు ఆ డ్రగ్ అంతరిక్షంలో పనిచేసే వ్యోమగాముల మెడికల్ లిస్టులోనూ ఉండటం విశేషం.